బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. బద్ధకం లేజినెస్. చివరికి దేవుని పరిచర్య విషయంలో కూడా లేజినెస్, సోమర్తనమే. ప్రసంగ గ్రంథంలో ప్రభు అంటాడు, పని చేయాలి. ఎందుకంటే నువ్వు వెళ్ళు స్థలంలో ఏముంటది? పని అయినను ఏ కార్యమైనా నువ్వు చేయలేవు, కేవలం విశ్రాంతి పొందుతా ఉంటాం. అనుకో మనం చనిపోతే ఏమంటారు? ప్రభునందు నిద్రించిరి అంటారు. దాని తర్వాత చేసేదంటే ఏంటి? రెండో రాకడ దాకా చేసే పని ఏంటండి? నిద్రపోవడమే, విశ్రాంతే. అప్పుడు రెస్ట్ ఇన్ పీస్ అంటే బాగుంటది. ఇప్పుడు ఎందుకు? చిన్న బాలుడైన సమయంలో దీపం ఆరిపోతుందేమో అని చెప్పి అక్కడ అలర్ట్ గా ఉండి రాత్రంతా ఏం చేస్తున్నాడు? దీపం దగ్గర ఉన్నాడు పొద్దున్న దాకా. ప్రతిసారి సమయంలో ఏం చేస్తున్నాడు? లేచి వెళ్తున్నాడు. వేర్ ఇస్ అలర్ట్నెస్? డోంట్ లెట్ యువర్ బెడ్ destroy you. See, there should not be laziness when it comes to God's vision, and God has chosen you with a purpose. Life is short. చచ్చిపోయిన తర్వాత నువ్వు చేయడానికి ఏమీ ఉండదు నీకు. దేవుని కొరకు ఏమైనా సాధించాలంటే బ్రతికినప్పుడే సాధించు. అందుకని నీ జీవితం ఏ పాటిది అంతలో కనపడి, అంతలో షార్ట్ లైఫ్. ముఖ్యంగా యవనస్తుల బిడ్డలకు చెప్తున్నాను, డోంట్ బి లేజీ. సోమరితనం ఉందా? దరిద్రం చుట్టుకుంటది.